హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఉదయం లేవంగానే ఇల్లైతే శుభ్రం చేసుకుని మిగతా పనుల్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఉదయాన్నే ఇంటి ముందు శుభ్రం చేసుకుని ముగ్గు అయితే వేసుకుంటున్నాను. మేము పైన ఉంటామండి. పై పోర్షన్లో ఉండడం వల్ల ముగ్గు అనేది రెగ్యులర్గా డైలీ వేసుకోను. శుక్రవారం మంగళవారం వేసుకుంటుంటాను. మధ్యలో ఎప్పుడైనా అంతా నిండుగా అనిపించకపోతే, ముగ్గు బాగా చెరిగిపోయినట్టు అయిపోతే కనుక అప్పుడు వేసుకుంటుంటాను. కింద అయితే డైలీ ముగ్గు వేస్తారండి. మేము ఎలాగో పైనే ఉంటాం కాబట్టి ముగ్గు కూడా చాక్ పీస్తోటో సుద్దతోటే వేస్తూ ఉంటాను. అది అంత తొందరగా చెరిగిపోదండి. వారానికి మధ్యలో ఎప్పుడైనా బోసిపోయినట్టు అనిపిస్తే కనుక అప్పుడు శుభ్రం చేసుకుని మళ్ళీ అయితే ముగ్గు వేసుకుంటుంటాను. పొద్దున్నే వాతావరణం అయితే చాలా బాగుంటుందండి. ఉదయం సూర్యోదయానికి ముందు లేస్తే కనుక పనులు అనేవి చాలా ఫాస్ట్గా అయిపోతాయి. ఇది సెల్ఫ్ కేర్ తీసుకోవడానికి కావచ్చు, ఇంకా ఇల్లు నీట్గా ఉంచుకోవడానికి కావచ్చు, టైం టు టైం పనులు అన్నీ అవ్వడానికి కావచ్చు, చాలా హెల్ప్ అవుతుంది. ఒకసారి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా ట్రై చేయండి, చాలా హెల్ప్ అవుతుంది. లేవడానికి ఉదయాన్నే కొంచెం బద్ధకంగా ఉంటుందండి. కాకపోతే ఒక్కసారి కొన్నాళ్ళు మనం అలవాటు చేసుకున్నట్టయితే తొందరగా లేవచ్చు. ఇక్కడైతే మా పక్కనున్న సైట్లో ఎక్కువగా చెట్లు ఉంటాయండి. అవన్నీ కొట్టేసి సైట్ని లెవెల్ చేస్తున్నారు. అక్కడ ఏదైనా కన్స్ట్రక్షన్ ఏమైనా చేయొచ్చేమో, నాకైతే ఐడియా లేదు. ఇక్కడ చెట్లు కొట్టేయడంతో చాలా బోసిపోయినట్టుందండి. ఇక్కడైతే నేను వెజిటేబుల్స్ కొంచెం తీసుకొచ్చారు. సర్దుకోవాల్సినవన్నీ సర్దేసుకుని ఇలాగా బఠానీలు, చిక్కుళ్ళు అటువంటివన్నీ కొంచెం పక్కన పెట్టుకుని, నాకు కొంచెం ఫ్రీ టైం ఉన్నప్పుడు నేను వీటిని శుభ్రం చేసుకుంటుంటాను. ఈ గ్రీన్ పీస్ అనేది హెల్త్కి చాలా మంచిదండి. ఇవి ఒలుచుకుని ఒక డబ్బాలో పోసుకున్నట్టయితే ఏమైనా కర్రీస్లోకి వాడుకోవడానికి, ఉప్మా చేసుకోవడానికి, ఇంకా ఏమైనా పులావ్లో వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా చేసుకుని పక్కన పెట్టుకోవడం వల్ల పని కూడా మనకి ఈజీగా ఫాస్ట్గా అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎక్కువగా హడావిడి పడకుండా చేసుకోవచ్చండి. ఏమైనా ప్రిపరేషన్స్ చేసుకున్నట్టయితే మనకి చిక్కుడుకాయలు, ఇట్లాగా బఠానీలు అటువంటివి ఏవైనా సరే ఒలుచుకుని పక్కన పెట్టుకున్నామంటే ఈజీగా అయిపోతుంది. వీటినైతే నేను ఇక్కడ మొలకల డబ్బాలు ఉంటాయి కదండి, మీకు ఎవరికైనా ఐడియా ఉందో లేదో, స్టీల్ బాక్స్కి కన్నాలు వచ్చిన బాక్స్ ఉంటుంది. వాటిలోని స్ప్రౌట్స్ కోసం వాటిని యూస్ చేస్తారు, మొలకలు రప్పించుకోవడానికి కోసం. వాటిల్లో కనుక ఈ బఠానీలు కానీ, పుదీనా, కరివేపాకు ఇటువంటివి పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి. మీరు కూడా ఏదైనా స్ప్రౌట్స్ బాక్స్ ఉంటే కనుక వాటిలో స్టోర్ చేసుకోండి. ఇవి చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయండి. ఇక్కడైతే నేను కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. బెండకాయ కర్రీ చేసుకుంటున్నానండి. బెండకాయ కర్రీని ఇలా కనుక మీరు ఒక్కసారి ట్రై చేస్తే గ్యాస్ట్రిక్ ఉన్నవాళ్ళు, పులుపు అంటే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం బెండకాయ కర్రీలో పులుసు లాగా చేస్తాం కదా, చింతపండు పులుసు వేసి, అలా చేయడం వల్ల గ్యాస్ట్రిక్ కంప్లైంట్ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు మగ్గించుకున్న తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలి. టమాటాలు బాగా సన్నగా కట్ చేసుకుని వేసుకున్నట్టయితే తొందరగా మగ్గిపోతాయి. అవి కంప్లీట్గా మగ్గించుకున్న తర్వాత బెండకాయ ముక్కలను అయితే తరుక్కుని వేసుకోవాలి. బెండకాయలు చాలామంది జిగురుగా ఉంటాయని చెప్పి ఎక్కువగా తినడానికి ఇష్టపడరు. బెండకాయలు ఫ్రై చేసుకున్నప్పుడు జిగురు పోవాలంటే బెండకాయల్ని ఒక 10 నిమిషాలు తరిగేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుని కనుక ఫ్రై చేసుకున్నట్టయితే మనకి బెండకాయల్లో ఎటువంటి జిగురు లేకుండా చాలా పొడి పొడిలాడుతూ ఫ్రై అనేది వస్తుంది. ఇక్కడైతే బెండకాయలు, ఆనియన్స్, టమాటో కూడా బాగా మగ్గిపోయాయి. మగ్గిన తర్వాత వీటిలోకి చిటికెడు పసుపు, రుచికి తగినంత ఉప్పు, రుచికి తగినంత కారం వేసుకుని ఒక్కసారి మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలండి. ఆనియన్స్ ఏవైనా సరే ఉప్పు కారం వేసిన తర్వాత కొంచెం సేపు కనుక మగ్గించుకున్నట్టయితే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది.
వీటిని బాగా కలియబెట్టుకుని ఒక్క 5 మినిట్స్ మూత పెట్టుకుని సిమ్లో పెట్టి మగ్గించాలి. మగ్గించిన తర్వాత మనకి కర్రీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్లు పోసుకోవాలండి. మనం బెండకాయ పులుసుని ఈ స్టేజ్లో ఉన్నప్పుడే చింతపండు పులుసు వేస్తాం కదా, ఇలా చింతపండు పులుసు కాకుండా ఎక్కువ బాగా పండిన టమాటాలు కనుక వేసుకుని నీళ్లు కొద్దిగా తక్కువగా వేసుకుని వండుకున్నట్టయితే కర్రీ తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి. కర్రీ పాయింట్స్లో కర్రీ ఉంటుంది చూసారో అలాగే ఉంటుంది. ఇక్కడైతే నేను కర్రీకి తగినన్ని నీళ్లు పోసుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకుని లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకుంటున్నాను. కర్రీ అయితే దగ్గరికి అయిపోయిందండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. మీలో ఎవరికైనా ఈ టిప్స్ తెలియకపోతే ఇవి పాటిస్తే ఈ కర్రీ చేసుకోండి. తర్వాత ఇక్కడైతే రైస్ అయితే కుక్కర్లో పెట్టేసుకున్నాను. మేము బ్రౌన్ రైస్ వైట్ రైస్ కూడా ఇంట్లో డైలీ వండవలసి ఉంటుంది. కొంతమంది బ్రౌన్ రైస్ తింటారు, ఈ బ్రౌన్ రైస్ తినని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కోసం వైట్ రైస్ కూడా కుక్ చేస్తూ ఉంటాను. ఇక్కడ కూరగాయల తొక్కులు ఉంటాయి కదండి, వాటిని ఒక బాస్కెట్లో వేసుకుని ఉంచుకుంటాను. అవి ఎండిన తర్వాత మొక్కలకి ఇస్తూ ఉంటాను. అవి ఇవ్వడం వల్ల పువ్వులు అనేవి చాలా బాగా పూస్తాయి. ఇక్కడైతే మా ఇంటికి దగ్గరలో సోమాలమ్మ తల్లి గుడి అని ఉంటుందండి. జాతర అయితే అక్కడికైతే వెళ్ళాము. జాతర చాలా బాగా చేస్తారు. మేళతాళాలతోటి అనేక వేషధారణలతోటి జాతర అయితే చేస్తారు. అక్కడ మనకి పల్లెటూరులో చేస్తారు కదండి, అలాగే గరగలు ఇంకా శక్తి వేషాలు బుట్ట బొమ్మలతో చాలా చూడముచ్చటగా ఉంటుందండి. ఇది రాజమండ్రిలో ఆర్టీసీ కాంప్లెక్స్కి దగ్గరలో ఉన్న సోమాలమ్మ తల్లి గుడి అండి. రాజమండ్రిలో పాత సోమాలమ్మ తల్లి గుడి ఇంకా కొత్త సోమాలమ్మ గుడి అని చెప్పి 2 గుళ్ళు ఉంటాయండి. 2 గుళ్ళ దగ్గర జాతర అనేది చాలా వైభవంగా చేస్తూ ఉంటారండి. ఇంకా ఈ అమ్మవారిని రాజమండ్రికి గ్రామ దేవతగా పిలుచుకుంటూ ఉంటారు. ఇంకా ఈ గుడిలో అమ్మవారు కోరిన కోరికలను తీరుస్తారని చెప్పి భక్తులు చెప్తూ ఉంటారు. ఈ గుడికి వెళ్ళిన వారు అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ, గాజులు, చలివిడి పానకాలు కూడా సమర్పిస్తూ ఉంటారు. ఇంకా అమ్మవారు గరగలతో నడివీధిలోకి వచ్చి జాతర చేస్తూ ఉంటారండి. అంతేకాకుండా గ్రామంలో చాలామంది నైవేద్యాలు కూడా పెట్టుకుంటూ ఉంటారు అమ్మవారికి. ఇప్పుడు చాలా ఊళ్ళలో జాతరలు జరుగుతుంటాయి కదా, మీరు ఏ ఊర్లో ఉన్నారు, మీ ఊర్లో అమ్మవారి ఏ జాతర జరుగుతుందో నాకు కామెంట్స్ చేయండి. ఇక్కడైతే అమ్మవారు వేషధారణ ధరించిన ఆయన ఇక్కడ నిప్పులను అయితే తొక్కుతూ డాన్స్ అయితే చేస్తున్నారు. ఇవి చూడడానికైతే చాలా కన్నుల పండుగగా అనిపించిందండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారిని అయితే వెనకాలే తీసుకొస్తూ ఉన్నారు మేళతాళాలతోటి. అమ్మవారు చూడడానికి చాలా అందంగా ఉన్నారండి, కన్నుల పండగగా ఉన్నారు. అలంకరణ అది కూడా చాలా అందంగా చేశారు. అమ్మవారిని మీరు కూడా చూసి దర్శనం చేసుకోండి. ఇక్కడ నేను లాస్ట్లో క్లియర్గా పిక్ అనేది యాడ్ చేస్తాను, చూసి మీరు కూడా దర్శనం చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.